ఒక సభకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ పూరి గుడిసె మేడ గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చలో రాజకీయ నాయకులు, సినిమా హీరోసు ఇలా మాట్లాడారు. నాకు మిమిక్రీ రాదు, దయవుంచి తప్పులుంటే క్షమించాలి. ముందుగా పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతున్నారు. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, పూరి గుడిసెల్లో నివసించే పేద ప్రజలకు నా అభివాదములు. అయ్యారే, ఏమంటివి మేడ పక్కన పూరి గుడిసె అక్కరలేదందువా? ఎంత మాట! ఆ మేడలో లేని ఆనందం ఈ పూరి గుడిసెలో ఉందయ్యా. ఒకప్పుడు మనందరం పూరి గుడిసె నుంచి ఎదిగిన వాళ్ళమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. తెలుగు తమ్ముళ్ళు 2029 కల్లా రాష్ట్రంలో ఎక్కడా పూరి గుడిసె ఉండకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. గతంలో వేరు, ఇప్పుడు వేరు, ప్రతి ఒక్కరికి బిల్డింగ్ ఉండాలి అని చెప్పి ఆ విధంగా ముందుకు పోతామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా చెప్పారు. పూరి గుడిసెలో ఆరోగ్యం ఉంది, మేడలో రోగం ఉంది బాబు గారు, అహంకారం కూడా ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వము అధికారంలోకి వస్తే ప్రతి పట్టణంలోనూ పూరి గుడిసెలో ఎగ్జిబిషన్ పెట్టిస్తా, పార్కుల్లోనూ పూరి గుడిసెలు ఉండేలా చూస్తాము. జై కాంగ్రెస్. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతారు. రాడనుకున్నారా, రాలేడనుకున్నారా, గుడిసె జోలికొస్తే రఫ్ ఆడిస్తా. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. చూడప్ప సిద్ధప్ప, నాకు పేదల కష్టం తెలుసు, పూరి గుడిసె తెలుసు. నేనెప్పుడు వాళ్లకు అండగా ఉంటాను. జనసేన పార్టీ ఎప్పుడు పేదవాళ్లకు అండగా ఉంటుంది. మా లీడర్స్ కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తాను. మాకు అంటూ ఒక సిద్ధాంతం ఉంది. ఆ విధంగా పార్టీని నడిపిస్తాను. ఇప్పుడు రావు గోపాలరావు గారు. వారణి కස්සరాల బొడ్డు, మనం గుడిసెకి ఎక్కువ, మేడకు తక్కువ. గుడిసెలో పుట్టి చరిత్రకెక్కిన వారు ఉన్నారు. ఇప్పుడు రాజుబాబు. చంపా, నేను గుడిసెలో ప్రేమించుకున్నాము. మా ప్రేమ గుడిసెలోనే పుట్టింది. అయ్య బాబోయ్, చంపా కోసం ఎన్ని వేషాలేశాను. చంపా, ఐ లవ్ యూ.
ఇప్పుడు అల్లూరు రామలింగయ్య. అయ్య బాబోయ్, నేను రమాప్రభ పొడిచెల్లోని ఎంచక్క ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభాస్. డార్లింగ్, గుడిసె కతే వేరు డార్లింగ్. గుడిసెలు పీకడానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా గుడిసెకొక్కడు బలైపోతాడు. ఇప్పుడు మహేష్ బాబు గారు మాట్లాడతారు. అన్నయ్య, పండుగడు కావాలా? ఆ గుడిసెలోకి వెళ్ళు, ముందు ఈడికి పగలాల. ఇప్పుడు బాబు మోహన్ కోట. అన్నా, అబ్బా ఏంట్రా బొచ్చుకే ఎంతకో ఏమైందిరా? ఒడిశా దగ్గర సూపర్ ఫిగర్ అన్నా. అబ్బా ఎక్కడ్రా? చూపాని చావదు. పర్వాలేదులన్నా, నేను చూసుకుంటా. ఈ విధంగా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడంతో సభ ముగిసింది.